బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూపై అధికారులకు వైసీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ మేరకు మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనపై వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. ఈవీఎం ధ్వంసానికి ముందు ఏం జరిగిందో ఆ వీడియోలో ఉందంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ బూత్ నుంచి తమ ఏజెంట్లను బయటకు పంపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఏజెంట్లను టీడీపీ శ్రేణులు కొట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారనే భయంతోనే టీడీపీ నేతలు ఓటర్లపై దౌర్జన్యానికి దిగారని, ఓటర్లను బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఓటమి భయంతోనే టీడీపీ శ్రేణులు హింసకు పాల్పడ్డారన్నారు. మరోవైపు వైసీపీ ఆరోపణల్లో నిజం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నేతలే తమను రెచ్చగొట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ శ్రేణులపైన దాడి చేశారని వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. తమ ఏజెంట్లపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. అయితే ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య టీడీపీ వైసీపీ దిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కూడా ఉదయం నుంచి ఒక వీడియోకి సంబంధించినటువంటి అంశం పాల్వాయి గేటులో జరిగినటువంటి సంఘటన పెద్ద కలకలం రేపిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఈ అంశంలో పిఆర్కేని అరెస్ట్ చేస్తారనే విధంగా కూడా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు పిఆర్కే ఆ పోలింగ్ బూత్ పాల్వాయి గేట్ లో ఉన్నటువంటి పోలింగ్ నెంబర్ 201లోకి ఎందుకు వెళ్ళడం జరిగింది, ఈవీఎం ధ్వంసం ఎందుకు చేయడం జరిగింది అనే దానికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఒక వీడియోని అయితే వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా జరిగినటువంటి సంఘటనని ఎవరు కూడా గుర్తించకుండా కావాలని చెప్పే ఈ ధ్వంసం చేశారు అనే విధంగా కూడా ప్రచారం చేస్తున్నారు అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ శ్రేణులనే కాదు మిగిలినటువంటి కులాల వాళ్ళను కూడా రానియకుండా ఓన్లీ ఒకే సామాజిక వర్గం వాళ్ళని లోపలికి ఎంట్రీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైసీపీ శ్రేణులు టీడీపీ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిపైన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలంతా కూడా పాల్వాయి గేటు దగ్గర ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్ని కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అదంతా కూడా ఎమ్మెల్యే సమక్షంలోనే జరిగినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే పూర్తిగా ఆ అంశం పైన ఆగ్రహం కూడా గురవడం జరిగింది. ఆ ఆగ్రహానికి సంబంధించినటువంటి అంశంతో పాటు లోపల ఓన్లీ పోలింగ్ అనేది టీడీపీ నేతలు మాత్రమే చేసుకున్నారనే విధంగా కూడా గుర్తించినటువంటి నేపథ్యంలోనే లోపలికి వెళ్లి ఈవీఎం ధ్వంసం అనేది ఎమ్మెల్యే పిఆర్కే చేయడం జరిగింది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా జరిగినటువంటి ఈ అంశాన్ని దేన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఓన్లీ పిఆర్కే ఈవీఎం ధ్వంసం చేశారనే విధంగా అతని పైన కేసులు కట్టడం, దానికి సంబంధించినటువంటి అంశాలపైన అరెస్ట్ చేస్తామంటాం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఈ విధంగా చేయడం ఏ విధంగా సమంజసం అనేది కూడా వైసీపీ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి, ఏది ఏమైనప్పటికీ టీడీపీ వాళ్ళు ముందుగానే దాడి చేశారు అని వైసీపీ ఆరోపిస్తున్నప్పటికీ ఏది ఏమైనా ఒక ఈవీఎం ని ధ్వంసం చేయడం అనేది సమంజసమైన పని కాదు. దీనిపై ఈసీ యాక్షన్ ఏంటి? ప్రధానంగా అయితే ఇప్పటి వరకు అయితే ఈసీ అరెస్ట్ కి వారెంట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. దాంతో పాటు పిఆర్కే పైన లుక్అవుట్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ప్రస్తుతం పిఆర్కే ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఈ రోజు మిడ్ నైట్ కానీ లేకపోతే రేపు ఎర్లీ అవర్స్ లో కానీ కంపల్సరీగా పిఆర్కేని అయితే అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదుపులోకి తీసుకొని ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం సమయంలో కూడా అనేక సార్లు కూడా ఆయన పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అందినట్టు అంది వెళ్ళిపోయారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా పోలీసులు పిఆర్కేకి సంబంధించినటువంటి అంశం పైన కథ విధిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ కంపల్సరీగా అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఏదైతే జరుగుతున్న అంశాలు కానీ ఒకసారి బేరీ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ రోజు అర్ధరాత్రి సమయంలో కానీ రేపు ఉదయం సమయంలో కానీ పిఆర్కేని మాత్రం కంపల్సరీగా పోలీసులు అయితే అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈసీ ఆదేశాల అనుగుణంగానే
జరిగేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.